హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారండి అందరూ? దిస్ ఇస్ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుప్రియాంక వ్లాగ్. సో ఇది వచ్చేసి నా బర్త్ వ్లాగ్ అనమాట, నా సెకండ్ డెలివరీ వ్లాగ్. సో ఆ రోజు మార్నింగే ఇంకా మా పెద్దనాన్న వాళ్ళు, మా అత్తయ్య వాళ్ళు అందరూ అయితే వచ్చేసారనమాట. ఆ రోజు నైట్కి నా డెలివరీ. సో నన్ను ఈవినింగ్ అడ్మిట్ అవ్వమన్నారనమాట హాస్పిటల్లో. సో ఫస్ట్ ఒక 5 మెంబర్స్ స్టార్ట్ అయ్యి వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ డెలివరీ అయ్యే ఒక 1 అవర్ ముందు ఇంకా అందరూ హాస్పిటల్కి వద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారనమాట. సో అందుకని చెప్పేసి ఫస్ట్ నేను, అమ్మమ్మ, మా హస్బెండ్, డాడీ, తాతయ్య అయితే హాస్పిటల్కి స్టార్ట్ అవుతున్నాము. ఫస్ట్ దేవుడి దగ్గర దండం పెట్టేసుకొని ఇంకా అందరికీ బాయ్ చెప్పేసి ఇంకా వెళ్తున్నాం అనమాట. సో అత్తయ్యనైతే ఎదురు రమ్మన్నాము. సో అందుకే అత్తయ్య కూడా కిందకు వస్తున్నారు. ఇంకా సో మా డాడీ అయితే హాస్పిటల్కి కూడా ఇంకా ఈ కార్లోనే వెళ్ళాలి అని చెప్పేసి అన్నారనమాట. ఆల్రెడీ ఈ కార్ స్టోరీ చెప్పాను కదా, ఈ దీంట్లో డెలివరీకి వెళ్ళిన వాళ్ళందరికీ అమ్మాయి పుట్టిందని చెప్పేసి. సో ఇంకా నన్ను కూడా ఈ కార్లోనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని చెప్పేసి మార్నింగ్ పెద్దనాన్న వాళ్ళు వచ్చినప్పుడు ఈ కార్ వేసుకొని వచ్చారు. ఇంక ఈవినింగ్ హాస్పిటల్కి ఈ కార్లోనే వెళ్ళి అడ్మిట్ అవ్వాలని చెప్పేసి అనుకున్నాం అనమాట. కానీ రాసి పెట్టుంటే దేన్ని తప్పించలేము అనేది నా విషయంలో బాగా ప్రూవ్ అయింది. సో ఆల్రెడీ మన ఛానల్లో అయితే నాకు ఎవరు పుట్టారో పోస్ట్ చేశాను కాబట్టి ఎందుకు అలా అన్నాను అందరికీ అర్థమైపోయి ఉంటుంది. సో ఫస్ట్ అయితే మేము ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి పైడితల్లి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళి డాడీ, అమ్మమ్మ అందరూ దర్శనం చేసుకున్నారు. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళి అయితే అడ్మిట్ అయ్యామన్నమాట. సో ఇంకా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత రూమ్కి పంపించేశారు మమ్మల్ని. అండ్ ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫ్టర్నూన్ జస్ట్ చాలా లైట్ ఫుడ్ అయితే తీసుకోమన్నారు నన్ను. అండ్ ఇంకా హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే సెలైన్ పెట్టడం ఇవంతా ప్రాసెస్ చేశారనమాట. సో ఇంకా మా వాళ్ళందరూ అయితే నైట్ డిన్నర్ చేసేసి అప్పుడు డైరెక్ట్గా హాస్పిటల్కి అయితే వచ్చారనమాట. అండ్ నా డెలివరీ టైం వచ్చేసి నైట్ 9:30 to 10:30. చెల్లి కావాలా, తమ్ముడు కావాలా? చెప్పమ్మా. గర్లా బాయా? గర్లా బాయా? గర్లా బాయా? పుడతారా పాప పుడతారా? పాప బాబా? బాయ్ ఆర్ గర్ల్? బాయ్ ఆర్ గర్ల్? బాయ్ ఆర్ గర్ల్? బాయ్ ఆర్ గర్ల్? అబ్బాయా అమ్మాయా? మనవరాలు కావాలి. అబ్బాయా అమ్మాయా? బాయ్. అబ్బాయా అమ్మాయా? అబ్బాయా అమ్మాయా? గర్ల్ బాయ్? గర్ల్. బాయ్ ఆర్ గర్ల్? అమ్మాయి అబ్బాయా? బాయ్. అమ్మాయి అబ్బాయా? అమ్మాయి. సో చూసారు కదా, మా వాళ్ళందరూ వచ్చేసారు. అండ్ నేను ఉండగానే ఇంకా మా చెల్లి అందరినీ అడిగింది అనమాట ఎవరు అనుకుంటున్నారు అని చెప్పేసి. తర్వాత నాకు డెలివరీకి టైం అయిపోయిందని చెప్పేసి ఆపరేషన్ థియేటర్కి అయితే వచ్చామన్నారు అనమాట. సో జున్ను బర్త్ వ్లాగ్ చూసిన వాళ్ళకైతే తెలుసు అమ్మాయి పుట్టలేదని మా హస్బెండ్ ఎంత డిసప్పాయింట్ అయ్యారో. సో ఆ సిచ్యువేషన్ ఇప్పుడు రాకూడదని చెప్పేసి ఫ్రమ్ ద డే 1 నేను ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుండి కూడా తను ఇంకా పక్కా అబ్బాయి పుడతాడని చెప్పేసి తను ఫిక్స్ అయ్యి మా అందరినీ కూడా మైండ్ ఫిక్స్ చేసి ఉంచారనమాట. బట్ ఎందుకో తెలీదు లాస్ట్ ఫ్యూ డేస్లో అమ్మాయి అని బాగా అనిపించింది. అండ్ జున్ను కూడా లాస్ట్లో చెల్లి చెల్లి అనేవాడు. సో ఫస్ట్ నుండి అయితే జున్ను తమ్ముడు తమ్ముడు అని అంటూనే ఉండేవాడు. అండ్ చెప్తారు కదా మన పెద్దవాళ్ళు, సో సెకండ్ బేబీ కూడా సేమ్ జెండర్ అయినప్పుడు ఫస్ట్ బేబీ సన్నగా అయిపోతారని చెప్పేసి. సో జున్ను కూడా అలాగే వెయిట్ లాస్ ఇదంతా బాగా అయ్యేసరికి ఇంక అందరూ అబ్బాయి అబ్బాయి అనే అన్నారనమాట. బట్ ఎందుకో 9th మంత్ వచ్చేసరికి జున్ను కూడా సడన్గా చెల్లి చెల్లి అనడం అలా నాకు కూడా ఎందుకో అమ్మాయి ఏమో అని అనిపించింది. ఇంకా నేనేం చేశాను అంటే నా చుట్టూ ఉన్న వాళ్ళకి హోప్స్ పెంచేశాను అనమాట. మా హస్బెండ్కి, మా మమ్మీ వాళ్ళకి, మా అత్తయ్య వాళ్ళకి అందరికీ ఎందుకో అమ్మాయి అనిపిస్తుంది అని హోప్స్ పెంచేశాను. ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళే ముందు కూడా ఆఫ్టర్నూన్ కూర్చొని అదే డిస్కస్ చేసామన్నమాట, అమ్మాయి అనిపిస్తుంది ఎందుకో అని చెప్పేసి. సో జున్నుకి అయితే కొన్ని డేస్ పట్టింది చెల్లి కాదు తమ్ముడు అని యాక్సెప్ట్ చేయడానికి. సో మా వాడైతే ఇక్కడ బేబీని టచ్ అయినివ్వట్లేదు అని చెప్పేసి ఏడుస్తున్నాడు అనమాట.
ఇంటికి వచ్చిన తర్వాత కూడా అంతే, తన పక్కనే పడుకుంటానని, చేయి పట్టుకుని పడుకుంటానని అలా చాలా చేస్తున్నాడు. సో ఆఫ్టర్ సమ్ టైం బేబీ కొంచెం సెట్ అయిన తర్వాత అలా పక్కన పెడితే తన పక్కన పడుకున్నాడు అనమాట. ఇవన్నీ కూడా నేను వీడియోస్లోనే చూశాను. ఒక 10 days వరకు కూడా చెల్లి చెల్లి అని అంటూనే ఉన్నాడు. కానీ తను చెల్లి అన్నప్పుడల్లా మేము కరెక్ట్ చేసేవాళ్ళం అనమాట. చెల్లి కాదు తమ్ముడు తమ్ముడు అని చెప్పేసి. సో ఇంకా తమ్ము అని చెప్పేసి మెల్లిగా అయితే నేర్చుకున్నాడు. అసలు నేనైతే చాలా టెన్షన్ పడ్డాను. ఎవరికైనా ఉండేదే కదా, సెకండ్ బేబీ వస్తున్నప్పుడు ఫస్ట్ బేబీ ఎలా తీసుకుంటారో అని చెప్పేసి నేనైతే చాలా చాలా టెన్షన్ పడ్డాను. బట్ థ్యాంక్ గాడ్ ఇప్పటికైతే తను చాలా బాగా యాక్సెప్ట్ చేశాడనమాట. సో ఇంకా ఆ రోజు అయితే బేబీ వచ్చిన తర్వాత అందరూ బేబీతో ఆడుతూ కూర్చున్నారనమాట. ఇంకా 12-12:30 అయిపోయింది అందరూ ఇంటికి వెళ్ళేసరికి. ఇంకా అండ్ పీడియాట్రిషియన్ కూడా వచ్చి బేబీని చెక్ చేసి అబ్సల్యూట్లీ ఫైన్, అంతా బాగానే ఉందని చెప్పేసి అన్నారు. సో ఇంకా అందరూ హ్యాపీ. సో ఇది నెక్స్ట్ డే అనమాట. మా హస్బెండ్ అయితే బేబీ బర్త్ సర్టిఫికేట్ కోసం డీటెయిల్స్ ఫిల్ చేస్తున్నారు. సో డెలివరీ అయిన నెక్స్ట్ డేనే మా చెల్లి వాళ్ళ హస్బెండ్ అయితే స్టార్ట్ అయ్యి ఉత్తరప్రదేశ్ వెళ్ళిపోతున్నారు అనమాట. చెల్లి అయితే ఒక 1 week 10 days ఉంటుంది, కానీ తన హస్బెండ్ అయితే డెలివరీ అయిపోయిన నెక్స్ట్ డేనే వెళ్ళిపోతున్నారు. సో అందుకే ఇంకా 2-3 daysలో అయితే ఫాదర్స్ డే ఉంది కదా. సో మా జున్ను వాళ్ళతో చేసుకుంటున్న ఫస్ట్ ఫాదర్స్ డే అది. అందుకే ఇంకా వాళ్ళ బాబాయ్కి గిఫ్ట్ ఇప్పించామన్నమాట. ఇంకా హాస్పిటల్లోనే ఇప్పించేసాము, ఎందుకంటే మేము ఇంటికి వెళ్ళేసరికి తను ఉండరు, వెళ్ళిపోతారనమాట ఉత్తరప్రదేశ్కి. సో ఇవన్నీ మా వాడి మ్యాండేటరీ హాస్పిటల్ విజిట్స్ అనమాట. ఇంకా మార్నింగ్ ఒక 2 hours, ఈవినింగ్ ఒక 2 hours వచ్చి ఇంకా వాళ్ళ తమ్ముడితో ఆడుకొని ఇంటికి వెళ్ళేవాడు అనమాట. ఊరుకునేవాడు కాదంట. ఇంటి దగ్గర కూడా తమ్ము దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి తీసుకెళ్లే వరకు ఊరుకునేవాడు కాదంట. సో ఇంకా డైలీ 2 hours వచ్చి ఆడుకునేవాడు అనమాట. సెకండ్ డెలివరీ కాబట్టి ఐ వాజ్ ఇన్ సో మచ్ పెయిన్. అసలు లేచి తిరగడానికే నాకు టైం పట్టింది. అందుకే ఇంకా నేనైతే ఎక్కువ వీడియోస్ కానీ ఏమీ క్యాప్చర్ చేయలేదు. 10-15 days మంచిగా అసలు రెస్ట్ తీసుకున్న తర్వాత ఈ వీడియోస్ అవన్నీ ఎడిట్ చేస్తున్నా. మీరు ముందు చూసినవన్నీ కూడా నేను హాస్పిటల్లో జాయిన్ అవ్వక ముందే ఎడిట్ చేసి అప్లోడ్ చేసి ఉంచాను అనమాట యూట్యూబ్లో. సో ఇది వచ్చేసి మేము హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యే ముందు రోజు అనమాట. మా వాడు అప్పటి వరకు ఎప్పుడు కూడా ఒక్కరోజు కూడా నన్ను వదిలేడు. కానీ అన్ని డేస్ వాడు అలా ఉండేసరికి ఇంకా వాడికి బెంగ వచ్చేసింది అనమాట. ఎలా చెప్పాలో తెలియక బాగా సిక్ అయిపోయాడు. అప్పటికి హాస్పిటల్కి వాళ్ళ తమ్ముడిని చూడడానికి వచ్చినప్పుడు ఒక 10-15 minutes అలా నన్ను పడుకొని ఉండేవాడు అనమాట. సో ఇంకా డిశ్చార్జ్ అయ్యే ముందు రోజు మాత్రం ఫీవర్ వచ్చేసి వామిటింగ్స్ అయిపోయి బాగా సిక్ అయిపోయాడు అనమాట. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మాత్రమే వాడు కొంచెం సెట్ అయ్యాడు. నన్ను చూసుకొని వాళ్ళ తమ్ముడిని ఇంక ఇంట్లోనే ఉన్నాము అని చెప్పి చూసుకునేసరికి కొంచెం సెట్ అయ్యాడు. సో ఇంక ఇది అయితే ఇంటికి వెళ్ళిపోయే రోజు అనమాట. మా వాడు చూసారు కదా, కడుపులో ఉన్నప్పుడు తెగ తన్నేసేవాడు అనమాట. ఇంకా బయటకు వచ్చిన తర్వాత కూడా అదే కంటిన్యూ అవుతుంది. సో ఇంకా ఇంటికి వెళ్ళాలని చెప్పేసి అన్నీ ఫాస్ట్గా సర్దేసి మా వాడిని కూడా రెడీ చేసేస్తున్నాం అనమాట. అండ్ ఈ డ్రెస్ అయితే చూపించాను కదా హాస్పిటల్ బ్యాగ్ ప్యాకింగ్ వీడియోలో, మా జున్నుకి మా హస్బెండ్ తీసుకొచ్చిన ఫస్ట్ డ్రెస్ అనమాట ఇది. సో ఇంకా అదే చిన్నోడికి కూడా వేసి ఇంటికి అయితే తీసుకుని వెళ్తున్నాము. సో మేము ఇంటికి వెళ్ళేసరికి ఇంటి దగ్గర మమ్మల్ని ఎలా ఇన్వైట్ చేశారు ఇదంతా కూడా నెక్స్ట్ వ్లాగ్లో అయితే పెడతాను. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. బై గైస్.